న్యూస్ కి స్వాగతం. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం కొత్తమారికుప్పం పంచాయతీ అమావాస్య రెడ్డి కండ్రిగా గిరిజనులు సిపిఐ నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు చిన్ని రాజా మాట్లాడుతూ కొత్తమారికుప్పం పంచాయతీలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములన్నీ ఉన్నత వర్గాలకు చెందిన వారి స్వాధీనంలో ఉందన్నారు. ఈ గిరిజన కాలనీలో 150 కుటుంబాలు ఉన్న ప్రభుత్వ భూమిలో ఒక్కొక్కరికి కూడా సెంట్ భూమి ఇవ్వకపోవడం అమానుషమన్నారు. ఇది చూడలేక అధికారులు కళ్లకు గంటలు కట్టుకొని ఉన్నారా అని ప్రశ్నించారు. ఈ మేరకు తహసీల్దార్ రాజశేఖర్ కు వినతులు సమర్పించారు. తహసీల్దార్ రాజశేఖర్ స్పందిస్తూ త్వరలో సమస్యను పరిష్కరిస్తామన్నారు. మండల కేంద్రంలో పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేలు గిరిజనులు కలిసి వినతి పత్రం సమర్పించారు. స్పందించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ కు రికమెండ్ చేస్తూ ఇంటి స్థలాలు లేని గిరిజనులకు వెంటనే ఇంటి స్థలాలు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు చంద్ర, గురు, గిరిజనుడు స్వప్న, మారి, వెంకట లక్ష్మి, వసంత, అమలు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజల ఐక్యత అమాసిరెడ్డి గండి గిరిజన కిళ్ల స్థలాలు అమాసిరెడ్డి కండ్రి గిరిజనుల కిళ్ల స్థలాలు అమాసిరెడ్డి కండ్రి గిరిజనుల కిళ్ల స్థలాలు అమాసిరెడ్డి కండ్రి గిరిజనుల కిళ్ల స్థలాలు వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత పేద ప్రజల ఐక్యత అమాసిరెడ్డి కండ్రి గిరిజనులకు రక్షణ అమాసిరెడ్డి కండ్రి గిరిజనులకు రక్షణ అమాసిరెడ్డి కండ్రి గిరిజనులకు రక్షణ నేను నిన్న కూడా వెళ్ళాను. పంపించండి సార్. సరే సార్. పిల్లారా, ఆఫీస్ వద్ద ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ విషయం ఏంటంటే సత్తివేడు మండలంలో అమాసిరెడ్డి కండ్రి కనుక గ్రామం ఉంది. అది కొత్తమారికుప్పం పంచాయతీ. అక్కడ గిరిజన వార్డు ఉంది. గతంలో కూడా అక్కడ ఉన్న గిరిజనులకి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసి ఒక 60-70 మందికి ఇళ్ల స్థలాలు తీసివ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆడ ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంతమందికి ఇళ్ల స్థలాలు లేవని చెప్పి ఆ పక్కనే ఉన్నటువంటి స్థలంలో శుక్రవారం రోజు వాళ్ళు ఏదో గుడిసెలు వేశారు. ఆ గుడిసెలు వేస్తే ఆదివారం రోజు వచ్చి గ్రామస్తులంతా కూడా కలిసి కొంతమంది వ్యక్తులు అవన్నీ కూడా పెరికారు. మేమేమంటున్నామంటే ఖాళీగా ఉంది కాబట్టి గిరిజనులు ఆడపోయి ఇళ్ల స్థలాలు వేసుకున్నారు. అందువల్ల ఒకవేళ ఇప్పుడు మీకేమైనా పట్టాలు ఇచ్చుంటే ప్రభుత్వ అధికారులు వచ్చి దాన్ని సర్వే చేసి ఎక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చుండారు, ఎక్కడ ఇవ్వలేదు, ఇది ప్రభుత్వ భూమి కాదని చూడాలి. కానీ మాటికి పోయి గిరిజన వాడి మీద పోయి ఈ అమాసిరెడ్డి కండ్రిలో ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు అనవచ్చు, లేకపోతే వాళ్ళు కొంచెం వేరే రకమైనటువంటి మనుషులు పోయి వాళ్ళని రోజు భయభ్రాంతులు గుడి చేయడం, వాళ్ళని గొడవలు చేయడం, రచ్చలు చేయడం ఈ పద్ధతిలో చేస్తున్నారు. అందువల్ల మేము తహసీల్దార్ని ఏం అడుగుతున్నామంటే, సరే ఆ ప్రాంతం అంతా కూడా సర్వే చేసి గిరిజనులకి ఎక్కడి వరకు ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారు, ఇంకెవరికన్నా ఇచ్చారా ఇళ్ల స్థలాలు, అక్కడ ఖాళీగా ఏమన్నా ఉన్నాయా? అందువల్ల ఇప్పుడు గిరిజనులు మళ్ళీ మాకు 30 మంది ఉంటామండి, మాకు ఇళ్ల స్థలాలు కావాలి అని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. ఆ విధంగా చేయకుండా వీళ్ళు ఏదో అర్జీ తీసుకొని నేను వచ్చినప్పుడు రాలేదని ఇప్పుడు తహసీల్దార్ గారు అంటున్నారు. వీళ్ళంతా ఏంటంటే ఎవరైతే అధికారంలో ఉంటారో, ఎవరైతే మోతుబారిగా లేదా డబ్బులు ఇస్తారో వాళ్ళకి పనిచేసేటువంటి తత్వం మన రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉంది. అది మామూలు అలవాటు అయిపోయింది. అందువల్ల గిరిజనులకి రక్షణ కల్పించాల్సిందికి పోయి మేము రేపు చూస్తాము, కొలుస్తాము, పంపిస్తాము ఎట్టు చెప్తున్నాడు ఇప్పుడు ఈ తహసీల్దార్ గారు కూడా. అది కరెక్ట్ కాదు. వెంటనే అవసరమైతే ఆయనే కారు వేసుకొని అక్కడికి పోవాలి, చూడాలి. అట్ట కాకుండా నాకు ఎమ్మెల్యే వస్తున్నాడు, ఇంకొకరు వస్తున్నారంటే ఈయన ప్రజలకు పని చేస్తాడా, లేకపోతే ఎమ్మెల్యేకి ఊడికం చేస్తాడు, మళ్ళీ మనకు తెలియదు. అందువల్ల మేము కోరేది ఏంటంటే గిరిజనులకు రక్షణ కల్పించాలి. వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేకపోతే అక్కడ ప్రభుత్వ భూములు ఉంటే ఇవ్వాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా రోజు చెప్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద ఎమ్మెల్యే వరకు 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తాం, 2 సెంట్లు పట్టణాల్లో ఇస్తాం, మేమందరికి ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం అని చెప్పి పెద్ద ఎత్తున చెప్తున్నారు. కాబట్టి పట్టాలు మేము కూడా అడుగుతూ ఉండేది. కాబట్టి ఆ ఇళ్ల పట్టాలు ఇవ్వని అడిగే సందర్భంలో గ్రామంకి అలాగే గిరిజనులకి మధ్యలో వివాదం అనేది ఆడ రేగుతూ ఉంది. ఇది శాంతి భద్రతల సమస్యగా సృష్టించబడతాయి. కాబట్టి అందువల్ల ముందుగానే అధికారులు గాన అక్కడ దాన్ని పట్టించుకొని దాని పరిష్కారం కానీ చేస్తే ఏ ఇబ్బందులు రావు. అందరూ మనుషులే, అందరూ బాగుండాలి కదా మన ఉద్దేశం కూడా.
ముఖ్యంగా గిరిజనులు అనేటటువంటి వాళ్ళు ఎక్కడో కొండల్లో కోనల్లో ఎక్కడెక్కడో పొలాల్లో కావిలి ఆడ ఇండి బతికి ఇప్పుడే వచ్చి గ్రామాల్లో మేము కూడా అందరితో కలిసి ఉంటాము, మాకు కూడా భూములు ఇవ్వండి, మాకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వండి అని చెప్పి అడిగేటప్పుడు అన్ని వర్గాల ప్రజలు కానీ అధికారులు కానీ మనం అందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి, సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల అమాసిరెడ్డి కింద గిరిజనులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, వాళ్ళ మీద ఏదైనా దౌర్జన్యం చేసి ఎవరైనా వాళ్ళకి రక్షణ కల్పించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం.